నీట్గా కనబడుతున్నాం మీరు కూడా. బాగానే కనిపిస్తున్నానా? ఓకే, వండర్ఫుల్. అంటే స్మార్ట్గా కనిపిస్తున్నానా లేకపోతే ఎట్లా అది చెప్పండి. నేను ఇది పెట్టాను, ఏమంటారు, లిస్ట్ కనిపిస్తున్నారు. అవును, నేను స్పాట్ లైట్ అంటారు దీన్ని, స్పాట్ లైట్ చేశాను, నా మీద స్పాట్ లైట్ చేశాను. లేకపోతే మీరందరూ ఏం చేస్తున్నారంటే అంటే ఆదిత్య హృదయం చెప్తున్నారు సార్, ఒక్కసారి ప్రకాశం చెప్పడానికి. ఓకే ఓకే, నూనె పెట్టలేదు, నూనె పెట్టలేదు. మా ఆర్ఎస్ఎస్ది కాలు ఉంది, తలుపు దగ్గరికి వెళ్ళి కాలు వచ్చిందని తీసుకునేసరికి ఆ తాగుతున్న నీళ్ళు ఇదంతా పడ్డాయి, తల మీద పడ్డాయి. సరే, తల మీద పడేసరికి ఇట్లా ఇంకో ఇది కూడా తడిసిపోయింది చూడండి, కొద్దిగా లైట్గా తడిసిపోలే. అవునా? కొద్దిగా తినట్లేదు కదా, అయ్యి ఉండొచ్చు. సౌండ్ లేదా? అయ్యో రామా, అందరికి అంత క్లియర్ గా ఉందని అందరూ గోల చేస్తుంటేను. ఎవరిది వాళ్ళు స్పీకర్ సౌండ్ పెంచుకోండి. ఓకేనా, ప్రారంభించుకుందాం. ఇది రికార్డ్ అవుతుందా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహోన్నతమైనటువంటిది ఆదిత్య హృదయం. భగవంతుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. దురదృష్టం ఏంటంటే మనకు చాలా సులభంగా దొరికేదాన్నేమో పట్టించుకోము. కష్టమైనటువంటి మార్గం పోని వెళ్దామా అంటేనేమో అదేమో డైజెస్ట్ కాదు. కష్టమైన మార్గంలో వెళ్తాం, ఏదో వెళ్ళిపోతాము, పరిగెడతాము, కొండలు ఎక్కుతాము, గుట్టలు ఎక్కుతాము, వ్రతాలు, నోములు 130 సార్లు పారాయణము, 200 సార్లు విష్ణు సహస్రనామము, 300 సార్లు లలితా సహస్రనామము, నానా కష్టాలు పడతాం. దీన్నే మనము చిన్నప్పుడు తెలుసుకున్నాం, సంస్కృతం నేర్చుకుంటున్నప్పుడు 3 ఏళ్ల కింద. సరళం న రోచతే, కఠినం నా పచ్చతే. అందరూ మ్యూట్లో పెట్టుకోండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరిది వారు మ్యూట్లో పెట్టుకోవాలి. ఇంట్లోపల వైఫ్లు, హస్బెండ్లు ఒకరిపైన ఒకళ్ళు అరుచుకుంటున్నారు, కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి. సరళం న రోచతే, చాలా సులభంగా ఉన్నది, ఎవరికి నచ్చదు. ఇదేనా అంటే, అవునయ్యా, ఆత్మజ్ఞానం అంటే ఇదే, ఇది చేస్తే చాలు. ఇది ఉండదండి. కఠినం నా పచ్చతే, కఠినం, కొండలెక్కాలి, మెట్లెక్కాలి, నీ కొండకు నీవే రప్పించుకో అనుకుంటూ అలా ఎక్కుతూ నానా కష్టాలు పడుతూ అది ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది. ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయి. ఎందుకు ఆ కొండలు గుట్టలు ఎక్కమంటారు? ఎందుకంటే ఎక్కుతుంటే ప్రకృతితో మమేకం అవుతూ భగవంతుడి యొక్క ప్రతి అణువును కూడా ఎంజాయ్ చేయమని. ఇప్పుడు అయ్యప్ప స్వామికి వెళ్తూ ఉంటారు కదా, పెద్దపాదం చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో, దబదబ పక్క వాళ్ళని తోసేస్తూ ఉంటారు. మధ్యలో ఎవడన్నా అడ్డం వస్తే వాడు పని అయిపోయినట్టే తోసి పారేస్తారు. పెద్దపాదంలో నిజం చెప్పాలంటే అంత దూరాన్ని కూడా ఎంతో కఠినమైనటువంటి జర్నీ, దాన్ని కూడా ఏదో హడావిడిగా ముందు తొందరగా చేసేయాలి అన్నట్టుగా. నేను బాధపడేది ఏంటంటే అద్భుతమైనటువంటి కొండలు, అంత అందమైనటువంటి కొండలని చూస్తూ మధ్య లోపల చిన్న చిన్న నదులు, స్ట్రీమ్స్, దట్టమైన అరణ్యము, చాలా అందంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం. ఉదాహరణకి వెళ్తూ ఉంటే రాత్రిపూట అలాగ జస్ట్ చీకటి, అక్కడ అందులోపల మనము ఒక చిన్న డేరా, ఆ డేరా లోపల పడుకుంటే ప్రకృతి శబ్దాలు తప్ప ఏమీ ఉండవు. మంచిగా అక్కడ వాళ్ళు ఫ్రీగా పడుకొనిస్తారు. షాపులలో వాటిల్లో వీటిల్లో చాలా చోట్ల ఫ్రీగా పడుకొనిస్తారు. హ్యాపీగా పడుకుంటే సరిపోతుంది కదా. సో అలా సులభంగా పడుకుని, సులభంగా ఉండి జీవితాన్ని ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు ఈ యాత్రలలో. సుధావల్లి గారికి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఎవరైనా హెల్ప్ చేయగలరా? సో కానీ
మరి ఎందుకు అందరూ కూడా ఈ సులభమైనటువంటి దారిని వెతుక్కోరు? ఏదో కష్టంగా ముందు చేసేయాలి, మొక్కు తీర్చుకోవాలి. కష్టం మీద దేవుడా దేవుడా నానా కష్టాలు పడుతూ రొప్పుతూ భగవంతుడు ఇంత కష్టమైనటువంటి వాడా? ఇంత కష్టమా భగవంతుడిని పట్టుకోవడం? కాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అయ్య బాబు ఇంత కష్టపడితే కానీ దేవుడు దొరకడు, ఇంత కష్టపడ్డా దేవుడు దొరకడు. చివరికి మనకు దొరికినటువంటి దైవ దర్శనానికే అమ్మయ్య అయిపోయింది మన పని. తిరుపతికి వెళ్ళాము, దేవుడికి దండం పెట్టుకున్నాం, అబ్బా ఎంత దివ్యమంగళ రూపం అండి, బయటకు వచ్చేసాం. ఆ దివ్యమంగళ రూపం నీ ఒక్క నిమిషం కూడా చూడడానికి అవకాశం ఉండదు. నీ ముందు వాడు ఇలా చేతులు పెట్టేస్తాడు, అయిపోయింది. నువ్వు చేతులు పెడతావు అనుకో. దీనివల్ల ఏమైపోతుంది? ప్రత్యక్ష భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనని చూసి ఆయనలో ఉన్నటువంటి నిన్ను గుర్తించుకునేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామా లేదా? తత్వమసి అనేటటువంటిది మనం గుర్తించగలుగుతున్నామా లేదా? ఏ ఆదిత్యుడిలో అయితే చైతన్యం గురించి ఆలోచిస్తున్నావో అదే చైతన్యం మన హృదయం లోపల కూడా ఉన్నది అన్నటువంటి సంగతిని ఎందుకు గుర్తించలేకపోతున్నాము? సాధకుడు ఈ ప్రయాణం చేస్తూ ఉంటాడు సాధించాలి అని, అలసిపోతూ ఉంటాడు. అలసిపోయినప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? సాధించాలనే ఉంది, అలసిపోతున్నాం. జీవితంలో అనేక సందేహాలు, అనేక సమస్యలు, అనేక ఆటంకాలు, అడ్డంకులు. నమ్మిన వారే మనతో ఉండరు. ప్రపంచంలో ఎన్నోసార్లు చెప్తారు, ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నాతో పాటు జీవితాంతం ఉంటాడు అనుకోకు. ఎవరు నీతో పాటు పుట్టలేదు, ఎవరు నీతో పాటు చివరి వరకు రారు. ఇది ఒక రైలు ప్రయాణము, మొన్న మనం అందరం తెలుసుకున్నాము. కాబట్టి ఏంటంటే, ఎవరో వచ్చి నాకు ఏదో చేస్తారు అనేటటువంటి ఆసరా, ఎవరో ఇస్తాడు అనేటటువంటి, అందుబాటులో ఎవరో ఒకడు ఉంటాడు అనేటటువంటి ఆలోచనను ముందు మనలోంచి తీసివేద్దాం. తీసివేసి సాధన మనం మాత్రమే ప్రయత్నం చేసుకుంటూ ఉందాం. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి అటువంటిప్పుడు గురువు యొక్క ఆవశ్యకత ఏముంది సార్? ఉంది. మధ్య మధ్యలో ఎప్పుడైతే జీవితంలో అలసిపోతూ ఉంటామో, ఎప్పుడైతే సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయో, ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితుల లోపల జీవితం అంతా అల్లకల్లోలము అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల లోపల నువ్వు నిజమైన సాధకుడు అయితే నీ దగ్గరికి గురువు వస్తాడు. నీకు ఒక మంచి గురువు దొరికాడు అంటే నీ సాధన ఫలించింది. పరమహంస యోగానంద ఆయన ఎంత కష్టపడతాడు. గురువుగారు ఎక్కడున్నారు? ఇంత తపన పడుతున్నాను, ఇన్నిసార్లు హిమాలయాలకు వచ్చాను, ఎక్కడ ఉన్నారు గురువుగారు మీరు అని చెప్పి అలా గురువు యొక్క అన్వేషణ చేస్తూ 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 చివరికి కనిపిస్తాడు వెలుగుతూ ఉన్నటువంటి యుక్తేశ్వరుడు. గురువుని చూడగానే ఒక్క నిమిషంలో గుర్తుపడతారు పరమహంస యోగానంద గారు. ఒకే ఒక్క నిమిషంలో గుర్తుపడతారు, ఈయననే నాకు కావలసినటువంటి గురువు. ఇదే విధంగా మంచి శిష్యుడు కావాలి అని కూడా ఒక గురువు అద్భుతమైనటువంటి తపన పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అలా వదిలేయడానికి ఏ గురువు ఇష్టపడడు. ఈ జ్ఞానమంతా కూడా తర్వాతి తరాలకు చెందాలి. నేను నేర్చుకున్నటువంటి విద్య మరికొంతమందికి పంచాలి. ఇది అవతల వాళ్ళకి పంచితే తరిగిపోయేటటువంటి విద్య కాదు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాడు అగస్త్యుడు. రామా బెంగపడకయ్యా, రామ బెంగపడకు. రామ రామ మహాబాహో, రామ రామ మహాబాహో, శృణు గుహ్యం సనాతనం, ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. రామ మహానుభావుడా, అత్యంత శక్తి కలిగినటువంటి వాడా, ఇది విను. నీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను. ఈ రహస్యం ఏమిటంటే, ఇది కనుక విన్నట్లయితే నీ జీవితం లోపల ఇక నీకు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం లేదు. నీ శత్రువులందరినీ కూడా నువ్వు జయించగలుగుతావయ్యా రామ అని చెప్పేసి చెప్పారు. ఎవరో మ్యూట్లో లేరండి, దయచేసి ఒక్కసారి చూసుకోగలరా? ఎవరో మ్యూట్లో లేరు. ఎందుకు మ్యూట్లో లేనప్పుడు ఎందుకు జాయిన్ అవుతారండి? సుధామోహన్ గారి ఆన్లైన్ సార్. తీసేశాను, గ్రూప్లోంచి తీసేశాను. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మనం ఎలా గుర్తించాలి?
ఆ చైతన్యాన్ని మనం గుర్తించాలి. రామ గుర్తుంచుకోవాలి, నీలోనే ఉందయ్యా ఆ చైతన్యము. దాన్ని నువ్వు కేవలం గుర్తించడం ఒక్కటే మిగిలింది. ఇది రహస్యము, ఎప్పటి నుంచో ఉన్నటువంటి రహస్యము. ఎప్పటి నుంచో ఉన్నటువంటి రహస్యం అంటే ఏంటి? ఇది శాశ్వతమైనటువంటి రహస్యము. ఈ రహస్యాన్ని కనుక నువ్వు గుర్తించావంటే ఇంక నీకు యుద్ధం లోపల ఖచ్చితంగా గెలిచి తీరుతావు. యుద్ధం అంటే ఏ యుద్ధం అనుకుంటున్నావు ఓ రామ? ఈ యుద్ధం అనేటటువంటిది నీ అంతరంగ శత్రువులపైన నువ్వు చేసేటటువంటి యుద్ధము, నువ్వు చేసేటటువంటి పోరాటము. ఈ యుద్ధంలో నువ్వు గెలిచి తీరుతావు, తప్పక గెలిచి తీరుతావు. ఓ రామ, గుర్తించవయ్యా, ఈ సత్యాన్ని మాత్రం గుర్తించు. నువ్వు గెలిచి తీరుతావు, తప్పక గెలిచి తీరుతావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. రాముడు శ్రద్ధగా వింటున్నాడు. ఆయన అంటున్నాడు, వినిపిస్తోందండి నా గొంతు? హలో, ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. హలో, వినిపిస్తోందా నా గొంతు? మీ రెజ్యూమ్ ద రికార్డింగ్. నేను రికార్డ్ చేయలేను. రజనీ గారు మీరు రికార్డు పెట్టండి. నేను మిమ్మల్ని హోస్ట్ చేశాను. స్టార్ట్ చేశాను సార్. కాబట్టి రామ, జీవితం లోపల కష్టాలు చాలా వస్తాయి. ఈ కష్టాల లోపల కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి సాధకుడు ఆగిపోకూడదు. జీవితం లోపల అనేక కష్టాలు మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం బెంగపడకూడదు. వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి నీలోనే ఉంది, ఇంకెక్కడో ఉంది అని చెప్పేసి అనుకోకు. నీలోనే ఉంది ఆ చైతన్యం, ఆ శక్తి నీలోనే ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము ఏదైతే ఉందో అదే నువ్వు. ఈ ప్రపంచం మొత్తానికి కూడా పరబ్రహ్మ రూపంలో ఉన్నటువంటిది నువ్వు. నేను, నాది అనేటటువంటి ఈ భావనలోంచి నువ్వు ఎప్పుడైతే బయటపడ్డావో అయిపోయింది. సమిష్టి భావం లోపల గుర్తించగలుగుతావు, ఆదిత్యుడవు నువ్వే అన్నటువంటి సంగతిని గుర్తిస్తావు. అప్పుడు నీ లోపల వచ్చినటువంటి ఈ అలసత్వం ఏదైతే ఉన్నదో అది పోతుందయ్యా రామ అని చెప్పి గత వారం తెలుసుకున్నాం. ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపనః అని మనం తెలుసుకున్నాం. ఆతపి అంటే ఎండగలేవాడు, మండలము అంటే రౌండ్గా ఉండేవాడు. ఇలా మనం గత వారము చాలా సులభంగా చిన్న చిన్న విషయాల్లో తెలుసుకున్న శ్లోకం ఏదైతే ఉందో దానికి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆతపి, సూర్యుడు అంటే ఏంటి? తపింపజేసేవాడు. ఆతపి నిరంతరము తపింపజేసేటటువంటి వాడు. ఈయన సూర్యారాధనకు నీకు ఎలాంటి విగ్రహము అవసరం లేదు. మన చుట్టూ ఎండ రూపంలోనే సూర్యుడు ప్రదర్శింపబడుతున్నాడు కదా, వ్యాపించి ఉన్నాడు. కాబట్టి తపస్సు అనేటటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే తపన అనేటటువంటిది ఉందో అదే ఇక్కడ ఎండ రూపం లోపల నీకు చుట్టుపక్కల ఉంది. మన లోపల ఆత్మ చైతన్యంగా ఏదైతే ప్రకాశిస్తూ కనిపిస్తోందో నీకు, లోపల ఉన్నటువంటి నీ ఇంద్రియాలను కూడా ఉజ్వలంగా పనిచేసేలాగా చేస్తోందో ఆయననేనయ్యా ఆతపి అంటే ఆయన. మండలము అని బాగుందయ్యా. మండలం, మండలం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, చుట్టూరా ఉన్నాడు. అంటే ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు, ఇక్కడున్నాడు కాదు, అన్ని చోట్ల ఆయననే ఉన్నాడు. మండలాకారంలో ఉన్నాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అటువంటి వ్యక్తి అయ్యా, పూర్తిగా మండలాకారంలో ఉన్నాడు. మృత్యు, వేదాల లోపల మృత్యువు అంటే ఫస్ట్ సూర్యుడి పేరే చెప్తారు. మరణం, ఎవరైనా కూడా సూర్యుడు ఉన్న సమయంలోనే ఉండాలి. అయితే సూర్యుడు 24 గంటలు ఉంటాడు. కాబట్టి సూర్యుడే మనని తన లోపలికి తీసుకెళ్ళిపోతాడు. సకల ప్రాణులను మృత్యువు యొక్క ఒడిలోనికి తోసేసేటటువంటిది ఎవరైతే ఉంటుందో అది సూర్యుడే అన్నటువంటి విషయాన్ని మనం గత వారం తెలుసుకున్నాము. సూర్యుడు తర్వాతే వాయువుని, అగ్నిని, చంద్రుడిని, వీళ్ళని కూడా మనము మృత్యువులు అని చెప్పి చెప్పచ్చు. ఇది మనము అరుణ ప్రశ్న అని ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. 4 రకాల మృత్యువులు ఉంటాయి, కావాలంటే రాసుకోండి. మొదటి మృత్యువు యొక్క మొదటి పేరు ఏంటంటే సూర్యుడు. తర్వాత అఫ్కోర్స్ వాయుదేవుడు, అగ్నిదేవుడు, చంద్రుడు. ఓకేనా? మధ్యమ, అవమ, చతుర్థ మృత్యువులు అంటారు వీళ్ళని. ఓకేనా? మధ్యమ, అవమ, చతుర్థ. మధ్యమ, అవమ, చతుర్థ. సూర్యుడు ప్రథమ మృత్యువు.
కాబట్టి సూర్యుడే మృత్యువు. మృత్యువు అనగానే సూర్యుడి పేరు ఏంటండి మృత్యువు అంటే లేదు. నువ్వు ఒకరోజు కూర్చుని ఒకరోజు నిద్రపోయి లేచేసరికి నీ జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయినట్టే లెక్క. మృత్యువుకు దగ్గరయ్యావు. తనలోకి మెల్లగా 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 లాగేసుకుంటున్నాడు. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపల నీ జీవితంలో ఒక రోజు వెళ్ళిపోయింది. మృత్యువుకు దగ్గర అవుతున్నావు. కాబట్టి ప్రథమ మృత్యువు ఎవరయ్యా? సూర్యుడే. రెండవ మృత్యువు ఎవరయ్యా? వాయువు. మూడవ వాళ్ళు ఎవరయ్యా? శరీరం వేడిగా ఉంటుంది, అగ్ని. నాలుగోది ఎవరయ్యా? చంద్రుడు. నీలో ఉన్నటువంటి చల్లదనం వచ్చేస్తుంది, నీ శరీరంలోకి చల్లదనం వస్తుంది. శరీరం ముట్టుకోగానే చల్లదనం. వాయువు వెళ్ళిపోతుంది, శరీరంలో వేడి వెళ్ళిపోతుంది, చల్లదనం వస్తుంది. కాబట్టి వాయువు, అగ్ని, చంద్రుడు క్రమంగా మధ్యమ, అవమ, చతుర్థ మృత్యువులు అని చెప్పేసి అంటారు. తర్వాతది సరే పింగళం మనం అందరం అనుకున్నట్టే సూర్యుడి యొక్క తేనె రంగు రూపం. అది పొద్దున్న రాత్రి మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ రూపంలో కనిపించేటటువంటి భగవంతుడు, ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడు అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక సూర్యుడు వేడిగా ఉంటాడు. ఎక్కడెక్కడ వేడిగా ఉంటాడు మనందరికీ బాగా తెలుసు. మనందరినీ తప్పింపజేస్తూ ఉంటాడు, అందరినీ తప్పింపజేస్తూ ఉంటాడు, వేడి చేస్తూ ఉంటాడు. ఎక్కడ? ఎస్పెషల్లీ మనం కర్కట రేఖ, మకర రేఖ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సూర్యుడి యొక్క వేడి చాలా బాగా తెలుసు. ఎస్పెషల్లీ భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నల్లవాళ్ళు, వాళ్ళకు మరింత బాగా తెలుసు. కాల్చి పారేస్తాడు సూర్యుడు. సో ఆ విధంగా. ఇక సూర్యుడు కవి అన్నాడు. కవి అంటే ఏంటి? కవి అంటే క్రాంతి హృదయుడు, అంటే అన్నీ కూడా గుర్తించగలడు, సర్వజ్ఞుడు. ఎందుకంటే పాస్ట్లో ఉన్నాడు, ఇప్పట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో ఉంటాడు. అన్ని టైమ్స్లో ఉండేటటువంటి ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన కవి లాంటి వాడు. కవి, ఆయననే కవి. ఆయన సకల హృదయాలకు చైతన్య రూపాన్ని ఇస్తూ మనస్సుకు, ఇంద్రియాలకు విజ్ఞాన శక్తిని అందజేస్తున్నటువంటి ఆయన మనందరికీ ఒక సర్వజ్ఞుడులాగా తెలియబడుతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఇంకా ఏముంది తర్వాత వచ్చేది పింగళ సర్వతాపన కవి విశ్వ మహాతేజస్సు ఉన్నటువంటి వాడు. రక్తవర్ణము అంటే కొన్ని సమయాలలో ఆయన యొక్క రూపాన్ని మనకు చూపించేది. సర్వభవ ఉద్భవ, అందరి పుట్టుకకు కారణమైనటువంటి వాడు ఆయననే. సూర్యుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. మనం ఏదైతే విశ్వం విష్ణుర్ వషట్కారో, విశ్వం వషట్కారో, విష్ణు విశ్వ ఏదైతే అంటూ ఉంటామో అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈయననే. పరమాత్మ పంచభూతాల రూపం లోపల ఉన్నాడు అని తెలుసు మనకు. సరే పంచభూతాల రూపంలో ఉన్నాడంటే నీలో ఉన్నాడా లేదా? మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నారు. ఇలా అయ్యే ఇందాక నాకు డిస్కనెక్ట్ అయింది. నేను జనాలను డిస్కనెక్ట్ చేయబోయి నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. అందుకే ఒకటేమో లేట్గా జాయిన్ అవ్వకూడదు, రెండోది ఏంటంటే లేట్గా జాయిన్ అయ్యాక ఇలా ఇబ్బంది పెట్టకూడదు జనాలని. సో ఏమవుతుందంటే ఇప్పుడు భగవంతుడు సర్వజ్ఞుడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నటువంటి ఈ సూర్యుడు మనకు ఏ రకంగా తెలుస్తున్నాడు? పంచభూతాల రూపంలో తెలుస్తున్నాడు. పంచభూతాల రూపంలో తెలుస్తున్నాడంటే ఏంటి? ఈ శరీరం పంచభూతమే కదా, చర్మం పంచభూతమే కదా, వాయువు పంచభూతమే కదా, అగ్ని పంచభూతమే కదా. ఈ విధంగా మనకు అన్ని రూపాలలో తెలుస్తున్నాడు. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ రూపాలలో పరమాత్మ రూపాలే. ఇవన్నీ కూడా పరమాత్మ రూపాలే. కాబట్టి వీటి లోపల ప్రత్యేకమైనటువంటిది ఏది లేదు. ఇంకా ఇవాళ నా ల్యాప్టాప్ ఏదో చిన్న ప్రాబ్లం వస్తుంది, అందువల్ల మాటికి డిస్కనెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఏమవుతుంది? పంచభూతాల రూపంలో ఉన్నటువంటిది ఆ భగవంతుడే అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాము. కాబట్టి అక్కడున్నటువంటి దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పంచభూతాల రూపంలో ఉన్నాడు. ఆ విధంగా
ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినటువంటి విశ్వ అనేటటువంటి లక్షణాలని కలిగినటువంటి వాడు కవి విశ్వ. మహా తేజస్సు మనకు తెలుసు. రక్త అంటే ఆయనది ఒక పర్టికులర్ ఇది. సర్వభవ ఉద్భవ, అంత సర్వభవ అంటే అన్ని జీవరాశులకు ఉద్భవములకు కారణము ఆయనయే. మీరు ఎలా చూసుకున్నప్పటికీ కూడా మానవ దేహం పిండం తయారవడానికి ఈ పిండాండం బ్రహ్మాండం వీటన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు ఆయనే అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. బ్రహ్మాండం లోపలేమో పెద్ద విరాట రూపం లోపల కనిపిస్తున్నాడు, మన లోపలేమో చిన్న జీవిలాగా కనిపిస్తున్నాడు. ఓ పెద్ద సముద్రం ఉంది, ఓ చిన్న నీటి బొట్టు ఉంది. ఇవన్నీ కూడా భగవంతుడే. తత్వరూపంలో చూసినట్లయితే ఈ నీటి బొట్టు ఆ సముద్రము రెండు ఒకటే. అటువంటి మహానుభావుడు భగవంతుడు అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఈ శ్లోకంలో ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఇది మనం గత వారం తెలుసుకున్న శ్లోకమే, ఒక్కసారి పునశ్చరణ కోసం చెప్పాను. ఆతపి మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవి విశ్వో మహాతేజ రక్త సర్వ భవోద్భవ. అది తెలుసుకున్నాం. తర్వాత నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. ఇప్పుడు ఆయనని స్తుతి చేయడం చెప్తున్నారు అనమాట. ఏమిటి? నక్షత్ర గ్రహ తారము. ఇదేమిటి? నక్షత్రం అన్న తార అన్న ఒకటే కదా? ఎవరన్నా చెప్పగలరా నక్షత్రానికి తారకు తేడా ఏమిటో? హలో, ఇంకెవరైనా? 27 నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. చాలా ఉన్నాయని కదా సార్? అంటే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు అంటారు కదా సార్? కరెక్ట్. నక్షత్రానికి తారకు తేడా ఏంటి? తారనేమో నక్షత్రాల వల్ల ప్రకాశిస్తాయా, సూర్యుడు వల్ల అట్లా? సరే, శ్లోకం ఏం చెప్తున్నాడు వాడు? నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు నువ్వు ప్రభువవు. అధిప అంటే ప్రభువు అని. విశ్వభావనః అంటే జగత్తును సృష్టించావు, పరిపాలించావు. ఇవి మొత్తం విశ్వమంతా కూడా భవ అంటే ఉండడానికి కారణమైనటువంటి వాడు. భావన అంటే ఈ విశ్వమంతా కూడా పోషించడానికి కారణమైనటువంటి వాడివి. తేజసామపి తేజస్వి, తేజస్సులో ఉన్న వాటన్నిటికీ నువ్వే తేజస్వి. ఒక అగ్నిలో ఉన్నదానికి, ఒక అగ్నిపర్వతంలో ఉన్నదానికి, ఒక కట్టెలో ఉన్నదానికి, ప్రతి దాంట్లోపల నువ్వే తేజస్వి. ద్వాదశాత్మ 12 రూపాలలో ఉన్నటువంటి ఓ భగవంతుడా, 12 రూపాలలో ఉన్నటువంటి ఓ భగవంతుడా నీకు నమస్సులు అంటున్నాడు. ఈ శ్లోకం డైరెక్ట్ మీనింగ్ అందరికీ అర్థమైందా? ఎక్కడైనా పదచ్ఛేదము తేడా ఉందా? నాకు అర్థం అవ్వలేదు సార్. నక్షత్ర గ్రహతారాణం అధిపః విశ్వభావనః తేజసాం అపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్ర గ్రహ తార ఈ అన్నిటికీ కూడా అధిపతి. అధిపః అంటే అధిపతి. చెప్పండి, ఇందులో ఏమర్థం కాందో చెప్పండి మీకు. ఫస్ట్ లైన్ ఇది క్లియరా? నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుంటున్నాం మనం. ఓకే, డైరెక్ట్ మీనింగ్ చెప్పండి ఒకసారి. చెప్తా. చెప్పలేదు ఇంకా, నేను చెప్పలేదు. నేను డిఫరెన్స్ చెప్పలేదు ఇంకా. చెప్తాను. మిమ్మల్ని అడిగాను మీలో ఎవరికైనా తెలుసా అని చెప్పేసి. ఓకేనా? హలో, అది నేను చెప్తాను. మీరు చెప్పలేకపోయారు, గెస్ చేస్తున్నారు. గెస్ కాదు, ఎవరికైనా తెలిస్తే చెప్పండి అన్నాను. నక్షత్ర గ్రహతారాణం అధిపః అంటే అధిపతి, రాజు, యజమాని, లీడర్, ఓనర్.
విశ్వ భావన, భవించేవాడు. భవం అంటే ఉండడం, ఉండేలాగా చేసేటటువంటి వాడు, రక్షింపజేసేవాడు అంటే స్థితి కల్పించేవాడు. విశ్వ భావన, విశ్వం అంటే ఈ ప్రపంచమంతటికి, విశ్వమంతటికి కూడా భవనం అంటే ఆయన లోపల ఉంటాయి ఇవన్నీ కూడా. భవనం ఉండేదే భావనం. ఆయన అనేటటువంటి సూర్యుడు అనేటటువంటి భవనంలోనే మనం అందరము స్థితిగా ఉన్నాము. భవ అంటే ఉండడము, భవనము అంటే ఉండేటటువంటిది, భావన అంటే మనం అందులోపల ఉండేలాగా చేసేటటువంటి వ్యక్తి. విశ్వ భావన, ఆయనలోనే మనం అందరము ఉన్నాము. తేజసాం అపి తేజస్వి, తేజస్సు కలిగినటువంటి వాటికంటే కూడా గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. ఒక అగ్ని గొప్పదా, సూర్యుడు గొప్పవాడా? మన ఇంట్లో ఒక కట్టె వెలిగించాం, కట్టె గొప్పదా, సూర్యుడు గొప్పడా? సూర్యుడు. అగ్నిపర్వతం గొప్పదా, సూర్యుడు గొప్పవాడా? సూర్యుడు. అంటే తేజస్సులన్నిటిలోకి కూడా తేజస్సీనా. నీకు కనిపించేటటువంటి ప్రతి తేజస్సు కంటే కూడా, అన్ని పదార్థాల కంటే కూడా అత్యంత ప్రకాశవంతమైనటువంటి వాడు ఈయన. తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. ఓ 12 రూపాలు ఆత్మలు కలిగినటువంటి వాడా, ద్వాదశాదిత్యులు అని ఏదైతే చెప్తామో ఓ కలిగినటువంటి వాడా, నీకు నా నమస్కారాలు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు అడగండి డైరెక్ట్ మీనింగ్. డైరెక్ట్ మీనింగ్ అర్థం. ద్వాదశాత్మ చెప్పండి సార్. ద్వాదశాత్మ అంటే 12 ఆదిత్యులు చెప్పుకుందాం. ఆదిత్యులు 12 మంది అని తెలుసు కదా మనకు. అది అలా 12 రూపాలలో ప్రకటితమయ్యేటటువంటి ఓ ఆదిత్యుడా అని అంటే ఏంటి? మనకు చైత్ర మాసంలో ఒక రకంగా, వైశాఖ మాసంలో ఒక రకంగా. ఆదిత్యుడు ఎలా ప్రకాశమిస్తాడు? చలికాలంలో ఆ చక్కటి లేత ఎండనిచ్చేటటువంటి వాడు, ఎండాకాలంలో కాల్చేటటువంటి ఎండనిచ్చేవాడు, వర్షాకాలంలో మబ్బులు వచ్చేలాగా చేసి మబ్బులు తనను కప్పెట్టేలాగా చేస్తాడు. చేసి ఆ మబ్బులను తయారు చేసేది కూడా ఆయననే. ఆయనలోని ఎండ వల్లనే సముద్రంలో ఉన్న నీరంతా కూడా మబ్బుల రూపంలో, మేఘాల రూపంలో తయారవుతుంది. ఈ విధంగా ప్రతి ఋతువుకు, ఈ ప్రతి నెలకు కూడా కారణము ఆయననే. ఈ 12 రూపాలలో ఉన్నటువంటి ఓ ఆదిత్య, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని ఇప్పటి వరకు ఆయన గొప్పతనాన్ని చెప్పి ఇక్కడి నుంచి ఆయనకు నమస్కారాలు చేస్తున్నాం మనం. ఈ రోజు నుంచి గుర్తుంచుకోండి, ఆయనకు నమస్సులు చేసేటటువంటిది. మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించాలి అంటే ముందు ఆ ఉన్నతమైనటువంటి చైతన్యం అని చెప్పి ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ప్రార్థించగా అది నువ్వు ఒకటే అన్నటువంటి భావన మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంది డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. ద్వాదశాత్మ అంటే 12 నెలల్లో 12 ఆదిత్యులు ప్రకాశిస్తారు అలాగా, అంతే కదా? అంతే. ఏ నెలలో ఏ తేజస్తో మనకు కనిపిస్తారు. కరెక్ట్. 12 ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు. డైరెక్ట్ మీనింగ్ అర్థం కాని వాళ్ళు అడగండి ఇంకా ఏ పదముకైనా. అది తేజసామపి తేజస్వి అంటే తేజస్సు కలిగే వాళ్ళల్లో గొప్పవాడు. తేజసాం అపి, తేజస్సు కలిగిన వారు అందరిలో అన్నిటికంటే కూడా అపి, ఉన్నతమైనటువంటి తేజస్వి. తేజస్వి అంటే తేజస్సు కలిగిన వాడు. తేజస్సు కలిగిన వాళ్ళందరిలోకి తేజస్సు కలిగిన వాడు అంటే ఏంటి? ఒక చిన్న కొవ్వొత్తిని తీసుకొచ్చి సూర్యుడి దగ్గర ఎదురుగా పెట్టారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఉంది, ఇదే కనుక సూర్యరశ్మి లోపల ఈ లైట్ వేస్ట్ అయిపోదు, ఏమీ కనిపించదు అసలు, నథింగ్. సూర్యుడి ముందు నథింగ్. సో నీకు తెలిసినటువంటి ఏ తేజస్సు, ఒక ట్యూబ్ లైట్ పెట్టుకో, ఒక ఫ్లడ్ లైట్ పెట్టుకో, ఒక పెద్ద అగ్నిపర్వతం పెట్టుకో, ఈ లైట్లన్నీ కూడా సూర్యుడి ముందు, వెలుతురు ముందు దిగదుడిపే అని చెప్పి చెప్పడం. తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. డైరెక్ట్ డౌట్ దీనికి సంబంధించింది కాదు, కానీ అందుకేనైతే సార్ ఇప్పుడు దీపారాధన కూడా మార్నింగ్ 6 లోగా చేసేసి సన్ రైజ్ ముందు చేస్తే మంచిది అంటారు, అంతే. అందుకేనా సార్? అంటే ఆయన వచ్చాక ఆయనకి దీపం ఏమిటి అన్నదా, అలాగా ఏమైనా ఉందా? అట్లేం లేదు. దీపారాధన ఎప్పుడైనా చేసుకోవచ్చు, అట్లా టైం అని ఏం లేదు. దీపారాధన అనేటటువంటిది ఎందుకోసము అంటే, దీపారాధన బ్రహ్మ విష్ణు శివుల యొక్క రూపము, సృష్టి స్థితి లయలకు కారణము, ఓంకార స్వరూపము, మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని చూపించేది అనేటటువంటి మీనింగ్. అందువల్ల మాత్రమే మనము ఈ జ్యోతిని మనము పూజించడం అనేది జరుగుతుందన్నమాట. జ్యోతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనలో ఉన్న చైతన్యాన్ని చూపించేది. జ్యోతిని చూసిన ప్రతిసారి నేను అంధకారంలో ఉన్నాను, వెలుతురు సాధించాలి అని చెప్పి తెలపడం కోసం మాత్రమే
జ్యోతిని వెలిగిస్తాం. అంతేగాని సార్ నూనె దీపం వెలిగించాలా, నెయ్యి దీపం వెలిగించాలా, ఒక దీపం వెలిగించాలా, 2 దీపాలు వెలిగించాలా, 1 ఉండాలా, 2 ఉండాలా, ఇవన్నీ కర్మకాండంలోకి వెళ్ళిపోతాయి. మనం కర్మకాండంలోకి రావడం లేదు. మనం ఏంటంటే జ్యోతి వెలిగించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనలో ఉన్నటువంటి జ్యోతిని, ఆత్మజ్యోతిని గుర్తించాలి. ఈ ప్రపంచం అనేటటువంటిది జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్ అనేటటువంటి వ్యక్తి లోపల ఉన్నది అని. అందుకే దీపం లోపల 3 షేడ్స్ ఉంటాయి. బ్లూ, రెడ్, ఇంకొక మధ్య రంగు ఒకటి. ఈ 3 రంగుల్లో ఉంటుంది. సాఫ్రాన్ రంగు మధ్యలో వస్తుంది, మా బీజేపీ రంగు. సో అలాగా. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ముందుకెళ్ళనా? ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మనము మెల్లగా అర్థం చేసుకుందాం. నక్షత్రము, గ్రహము, తారమునకు అధిపతి. నక్షత్రం అంటే ఏంటి, తార అంటే ఏమిటి? రెండు ఒకటే కదా. నక్షత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆకాశంలో దాని ప్లేస్ మారిపోతూ ఉంటుంది. నక్షత్రం అన్నా తార అన్నా ఒకటే. ఓకేనా? హలో, నక్షత్రం అన్నా తార అన్నా మామూలుగా ఒకటి. అయితే నక్షత్రాలు ఏమవుతాయంటే కొద్దిగా ప్లేస్ మారిపోతాయి. ఉదాహరణకి సూర్యుడు నక్షత్రం. సూర్యుడు ఒక దగ్గర ఉండడు, ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి మామూలుగా. అంటే మన జాతక చక్రం ప్రకారం కదలవు, అవన్నీ రాశులుగా కుప్పలుగా ఒక దగ్గర. కాదు, నేను చెప్తాను. రెండు సంస్కృతమే. నక్షత్రం అన్న సంస్కృతమే, తార అన్న రెండు కూడా సంస్కృత పదాలే. ఓకే. నక్షత్రాలు అంటే ఏంటంటే వాటి పొజిషన్స్ను మార్చుకునే వాటిని నక్షత్రాలు అంటారు. తార అంటే ఏంటంటే స్థిరంగా ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది తార. క్లియర్? హలో, అందుకే తారాబలం అంటారు సార్. అందుకే తారాబలము అని అంటారా? కాదు. అక్కడ పదం వేరు, అక్కడ నక్షత్రం అన్న తార అన్న ఒకే రకమైనటువంటి అర్థంతో చూపిస్తారు. అయితే అక్కడ కూడా తారలు కదలవు అనేటటువంటి భావనతోటే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తారా బలం అనేది అయితే చెప్తారో అందులోపల కూడా ఈ నక్షత్రాలు కదలవు అనేటటువంటి దాంతోనే చెప్తారు. కాబట్టి వాటిని తారలు అంటారు. వాటిని నక్షత్రాలు అనే బదులుగా అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇవన్నీ నక్షత్రాలు అనేటటువంటి దాని బదులుగా తారలు అంటే కరెక్ట్ అర్థం. మన జాతక చక్రాల ప్రకారంగా అవన్నీ తారలు, కానీ మనం వాటిని నక్షత్రాలు అంటాము. నక్షత్రములు, తారలు ఈ రెండు ఒక పదము బదులుగా మరొక పదము వాడడం అనేటటువంటిది వాడుకలో ఉన్నది, ఏమీ తప్పు కాదు. కానీ కరెక్ట్గా ఆలోచించినప్పుడు నక్షత్రం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మారిపోతూ ఉంటుంది, కానీ తారలు మాత్రమే మారవు. అందుకే ధ్రువతార అని అంటాం, విన్నారు కదా. అవి ఏంటంటే మారవు, పొజిషన్స్ మారవు, స్థిరంగా ఉండే వాటిని తారలు అంటారు. నక్షత్రాలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటి స్థానములను మార్చుకుంటాయి. మరి మన జాతక చక్రంలో ఏంటండి అంటే అవన్నీ తారలు. కరెక్ట్గా చెప్పాలంటే వాటిని తారలు అనాలి, నక్షత్రాలు అనకూడదు. అవి అలాగే ఉంటాయి. గ్రహాలు మాత్రం తిరుగుతుంటాయి. అవునా కదా? గ్రహాలు తిరుగుతాయా లేకపోతే తారలు తిరుగుతాయా మన జాతక చక్రంలో? గ్రహాలు తిరుగుతాయి. నక్షత్రాలు, రాశులు అలా కుప్పలు కుప్పలుగా ఉండిపోతాయి ఒక దగ్గర. గ్రహాలు మాత్రం తిరుగుతుంటాయి. ఏ గ్రహాలు? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇవి తిరుగుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు స్పీడ్గా తిరుగుతాయి, కొన్ని గ్రహాలు స్లోగా తిరుగుతాయి, కొన్ని గ్రహాలు ఫార్వర్డ్ తిరుగుతాయి, కొన్ని గ్రహాలు రివర్స్ తిరుగుతాయి. రివర్స్ తిరిగే గ్రహాలు ఏవి? రాహుకేతువులు. రాహుకేతువు సోషల్ ప్రకారం కూడా దాన్ని తార అంటారు కదా సార్. జాతక ప్రకారం ఏమో నక్షత్రం అంటారు కదా. ఇప్పుడు సోషల్ లో చెప్తారు కదా సార్, ఈ భూమి ఇవన్నీ చెప్తారు, దాన్ని తార అని చెప్తారు కదా సార్. తారా నక్షత్రము మనకి ఇప్పటి వరకు ఎక్కడా కూడా తార అంటే ఇది, నక్షత్రం అంటే అది అని చెప్పి తేడా లేదు. నేను కేవలం మీకోసం రీసెర్చ్ చేసి కనిపెట్టిన పాయింట్ నక్షత్రం అంటే ఏంటి, తార అంటే ఏంటి అని కనిపెట్టింది. కానీ యాక్చువల్గా నక్షత్రం అన్న తార అన్న ఒకటే. ప్రస్తుతానికి అలాగే గుర్తుంచుకోండి. కానీ కేవలము ఆదిత్య హృదయముకు సంబంధించినంత వరకు ఈ బ్రహ్మాండంలో గ్రహాలు, నక్షత్రాలు, తర్వాత తారలు ఉంటాయి అని గుర్తుంచుకోండి. తారలు అంటే కదలకుండా స్థిరంగా ఉండేవి, నక్షత్రాలు అంటే కదిలివి, వాటి ప్లేసెస్ మారిపోతూ ఉంటాయి. అంతవరకు గుర్తుంచుకోండి. ఆదిత్య హృదయం వరకు వాడుక భాషలో నక్షత్రం అన్న తార అన్న ఒక్కటే. క్లియర్? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత లైన్లోకి వద్దాం. సో కాబట్టి ఏమైతుంది, ఆదిత్యుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీటన్నిటికీ కూడా సూర్యుడే పెద్ద. అయితే మరి సూర్యుడిని కూడా నక్షత్రం అనే అంటాం కదండి సార్. కరెక్టే. కానీ ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి ఎందుకు పనికిరావు. సూర్యుడు వెళ్తున్న ముందు అవి దూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే సూర్యుడిని డ్వార్ఫ్ స్టార్ అంటారు. అంటే
చాలా మరుగుజ్జు నక్షత్రం. అయినప్పటికీ కూడా సూర్యుడిని ఎందుకు మనము దేవుడుగా భావిస్తాము అంటే సూర్యుడి యొక్క ప్రకాశం వల్లనే మనం అందరం బతుకుతున్నాము. సూర్యుడు మనకు అధిక ప్రకాశంతో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యుడితో ఎంతో దూరంగా ఉండడం వల్ల అవి మినుకు మినుకు మనకి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సూర్యుడే వీటికి అధిపతి. గ్రహాలు ఉన్నాయి, గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టే తిరుగుతాయి. కాబట్టి ఏంటంటే సూర్యుడే వీటన్నిటికీ అధికారి, సూర్యుడే వీటన్నిటికీ యజమాని అని చెప్పేసి భావన. అంటే ఇదేంటంటే జనరల్గా మనకు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కావచ్చు, మన ఖగోళ శాస్త్రం ప్రకారంగా కూడా సూర్యుడే సెంటర్ పాయింట్. కాబట్టి ఏంటంటే జనరల్గా సూర్యుడికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారానే ఇవన్నీ తిరుగుతున్నాయి. మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఈ ప్రపంచం లేదు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఏవైనా వాటి కక్షలలో తిరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్. కొద్దిగా సైన్స్ గురించి చెప్తున్నా. ఆ గ్రావిటేషనల్ ఫోర్సే కనుక లేకపోతే ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఇంత ఇదిగా ఉండవు. అది కాక గ్రహాలకు వేటికి కూడా స్వయం ప్రకాశకత్వం లేదు. ఒక్క సూర్యుడు మాత్రమే తనను తాను ప్రకాశింపజేసుకోగలడు. దానికి కారణం ఏంటని చెప్పుకున్నాం మనం. హైడ్రోజన్ 2 అణువులు కలుస్తాయి, హీలియంగా తయారవుతాయి, శక్తి విడుదలవుతుంది. 2 అణువులు కలుస్తాయి, శక్తి విడుదలవుతుంది. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. అవి కలవడం వల్ల అలా కొన్ని రోజులకు హైడ్రోజన్ అంతా అయిపోయింది అనుకో సూర్యుడి లోపల, కలవడానికి ఏం మిగలదు. అప్పుడు సూర్యుడు నాశనం అయిపోతాడు. సూర్యుడు నాశనం అయిపోగానే సూర్యుడి పైన ఆధారపడి ఉన్నటువంటి గ్రహములు, తారలు, నక్షత్రాలు అన్నీ నాశనం అయిపోతాయి. నాశనమైనవన్నీ ఎక్కడికి పోతాయి? బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. బ్లాక్ హోల్ అంటే ఏంది? కృష్ణ బిలము. ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? అంత చీకటి దట్టంగా ఒకదానికొకటి అతుక్కుపోతాయి. లోకంబులు, లోకస్తులు, లోకేశులు తెగిన తుది నలోకంబకు పెంచీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి నేను వెలుగునో అతనిని నేను పూజింతును. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయి దట్టంగా కనిపించినంత దట్టంగా మనుషులు, లోకాలు, నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వేల గ్రహాలు ఉన్నాయి. 200 కోట్ల గ్రహాలే మనకు తెలిసిన ఉన్నాయి. ఇవన్నీ ఇందులోకి వెళ్ళిపోతాయి. సూర్యుడి పైన ఆధారపడ్డవన్నీ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత బయట మాత్రము భగవంతుడి యొక్క చైతన్యం ఒకటి వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. అది మనకు పోతనాచార్యుడు భక్తి మార్గంలో చూడగలిగాడు. మరి అది ఇప్పుడు ఈ మధ్య 30 ఏళ్ల కింద కనిపెట్టారు. అది 20-30 ఏళ్ల కింద కనిపెట్టారు. అంతకుముందు అసలు ఇలాంటిది ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు. కానీ పోతనామాత్యుడు 300-500 సంవత్సరాల కిందనే ఈ మాట చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడు? ఆయన ఇవన్నిటి బయట ఒక వెలుతురు మాత్రం నాకు ఉన్నది అని చెప్పగలిగాడు. నా వాయిస్ క్లియర్గానే ఉందా? ఇప్పుడు అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. కృష్ణబిలం గురించి చెప్పండి సార్, అది ఎట్లా లోపలికి వెళ్ళిపోతున్నాయి? ఓకే, అది డ్రాయింగ్ బోర్డు వేసి చూపించరా లేక మామూలుగా చెప్పనా? మామూలుగా చెప్పినా రాసుకుంటాం సార్. బాగుంది పాయింట్. అయితే ఆగండి, లేకపోతే డ్రాయింగ్ బోర్డు అయితే బొమ్మ అయితే మీకు ఈజీ కాదు. ఒక్కటే నిమిషం బోర్డు తెస్తా. అమ్మా, అసలే స్టూడెంట్స్ కరెక్ట్ ప్రశ్నలు అడగరు. అడిగినప్పుడైనా తెకపోతే ఎట్లాగా చెప్పండి. ఎప్పటి నుంచో ఉంది అడగాలి సార్. తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. సూర్యుడు స్వయం ప్రకాశకుడా లేకపోతే మనం వెళ్ళి ప్రకాశింపజేస్తున్నామా? ఎవరు లైట్ పెడుతున్నారండి సూర్యుడికి? స్వయం ప్రకాశానికి కారణం ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఇది ఉల్టా కనిపిస్తుందా మీకు కరెక్ట్ గానే కనిపిస్తుందా? సార్ అవన్నీ కరెక్టే ఉన్నాయి సార్, మీరే కొద్దిగా ఉల్టా కనిపిస్తున్నారు సార్ అంటారా? ఇప్పుడు నేను ఏ చేయలేపుతానో చెప్పాలి మీరు. ఇదేం చెయ్యి? ఒక్కసారి ఇదే చేయలేపా అని చెప్పండి. అవునా? ఓ, అయితే నాకు ప్రాబ్లం ఉంది. నేను అపోజిట్ డైరెక్షన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను అనుకున్నా సరేలే, నేను ఎట్లా కొద్దిగా తేడాలే కదా అని చెప్పి ఇక నేను లైట్ తీసుకున్నా. ఇక మీరు కూడా అట్టనే లైట్ తీసుకున్నారా లేకపోతే మీకు తేడా కనిపించకుండా మామూలుగా కనిపిస్తున్నారా అని?
సరే, ఈ న్యూక్లియర్ ఎనర్జీ రెండు రకాలు. అణువులు కలవడం వలన, అణువులు విడిపోవడం వలన రెండు రకాలుగా శక్తి వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ అని విన్నారా? న్యూక్లియర్ బాంబులు అని చెప్పేసి వింటారు. ఏదైతే హిరోషిమా నాగాసాకి మీద వేశారో జ్ఞాపకం ఉందా? అణువులు కలవడం వల్ల, అణువులు విడిపోవడం వల్ల రెండు రకాలుగా శక్తి వస్తుంది. ఎస్ ఆర్ నో? అర్థమైందా లేదా? ఈ అణువులు ఏవైతే ఉన్నాయో వీటిని మనము హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవి ఉన్నాయి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం, ఫ్రాన్షియం, బెరిలియం, మెగ్నీషియం, కాల్షియం, శాండ్స్ ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ కాక మనకు యురేనియము, పొలోనియము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి రేడియో ధార్మిక పదార్థాలు అన్నమాట. అంటే న్యూక్లియర్కి ఎక్కువ శక్తి తొందరగా విడిపోతుంటాయి. అంటే ఏదైతే అన్స్టేబుల్ ఉంటుందో, అన్స్టేబుల్ ఉన్నది తొందరగా విడిపోతుంది. ఒకడు ఉంటాడు తిక్కలోడు, వాడికి ఇట్లా ఇట్లా కొట్టగానే కోపం వస్తుంది. ఇంకా తిక్కలాడు ఉంటాడు, వాడికి ఇట్లా ముట్టుకోగానే కోపం వస్తుంది. ఆ ముట్టుకోగానే కోపం వచ్చే వాటిని రేడియో ధార్మిక పదార్థాలు అంటారు అన్నమాట. ఆ రేడియో ధార్మిక పదార్థాలు ఏంటంటే ఎవరైనా ముట్టుకోగానే విడిపోతారు వాళ్ళు. ఇప్పుడు భార్యాభర్తలు ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. అందుకోసమే అది కాదు కారణము, నేను ఊరికే జోక్గా అంటున్నా. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే ముట్టుకోగానే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. ఏమైంది నువ్వు అట్లా అన్నామని చెప్పి విడిపోతున్నారు. ఈ ఈ ఈ యురేనియం, పొలోనియం ఇవన్నీ ఏవైతుంటే అవి కూడా ముట్టుకోగానే ఫటక్మని విడిపోతాయి. విడిపోగానే ఏమైపోతుందంటే విడిపోయినప్పుడు భయంకరమైనటువంటి శక్తిని రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు కలిసి ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. విడిపోయినప్పుడు భార్యలు ఎంత గోల చేస్తారండి దెయ్యాలు. మీరు చూడలేదా? మగవాళ్ళు చేయరా సార్? చెప్తారు సార్ సమాధానం. మగవాళ్ళు చేయరు. మగవాళ్ళు చేయరా సార్? ఏం లేదు సార్, బాగా చాలా చేస్తున్నారు మగవాళ్ళు. మగవాళ్ళు చాలా ధైర్యంగా అంటున్నారు సార్ మీరు ఈ మాట. పార్షియాలిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ పార్షియాలిటీ. ఎంత మాట, ఎంత మాట అసలు! ఎంత అన్యాయము, అన్యాయము ఘోరము. సరే సరే, మళ్ళీ అర్థం ముందు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఈ ఆ దెయ్యాలతో పెట్టుకుంటే కష్టం. ఆడదెయ్యాలు డేంజరు, రాత్రిపూట అస్సలు పెట్టుకోవద్దు. ఇక్కడ చూసుకోండి ఒక్కసారి. అణువులు కలిసినా, అణువులు విడిపోయినా శక్తి వస్తుంది. చాలా సింపుల్గా అర్థం చేసుకోండి. అణువులు కలిసినా, అణువులు విడిపోయినా కూడా శక్తి రిలీజ్ అవుతుంది. ఇక్కడ సూర్యుడిలో ఏం జరుగుతుందంటే హైడ్రోజన్ కలిసి హీలియంగా తయారవుతుంది. తయారయ్యి ఏం చేస్తుంది? కలిసినప్పుడు వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో అది ఇంకెక్కువ ఉంటుంది. ఇందాక నేను చెప్పిందేమో విడిపోయినప్పుడు వచ్చే శక్తి, ఇప్పుడేమో కలిసినప్పుడు వచ్చే శక్తి. ఆ శక్తి ఎంత ఎక్కువ ఉంటుందంటే పేలిపోయేంత శక్తి వస్తుంది. అర్థమవుతుంది? భయంకరమైనటువంటి శక్తి, అతి పెద్ద విస్ఫోటనం జరుగుతుందన్నమాట. అర్థమైందా లేదా ఇంతవరకు? కలిసినప్పుడు ఎక్కువ శక్తి, విడిపోయినప్పుడు ఎక్కువ శక్తి. విడిపోయినప్పుడు కదా. హే రామా, ఆడవాళ్ళు ఎప్పుడు విడిపోవడం గురించి ఆలోచిస్తారు. అట్లా కాదు, ప్రభావం వల్ల విడిపోతాయి, అప్పుడు భయంకరమైన శబ్దం విడుదలవుతుంది అని చెప్పినారు. తర్వాత రెండోది ఏం చెప్పాను? కలిపినప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది అని చెప్పాను. మీరు మర్చిపోయారు. అప్పుడు కూడా వస్తుంది, అప్పుడు ఎక్కువ వస్తుందని చెప్పాను. ఎక్కువ వస్తుందని చెప్పారు. కలిసి ఉండడం మంచిది, ఎందుకంటే ఎక్కువ శక్తి వస్తుంది. విడిపోవడం వల్ల కొద్ది శక్తి, కలిసి ఉండడం వల్ల ఎక్కువ శక్తి వస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? గోల చేసి మొగుళ్ళని సన్యాసాలు తీసుకునేలాగా చేస్తున్నారు. అక్కడ మేము కుంభమేళాకు వెళ్తే ఏడుపు వచ్చింది నాకు. ఎంతమంది పాపం తెలుసా, 30 నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ సన్యాసం తీసేసుకుంటున్నారు మగవాళ్ళు. ఒక్క ఆడ సన్యాసి లేదు. అందరూ తీసుకున్నారండి. ఇంట్లోని ఆడవాళ్ళు జ్ఞానంతో సన్యాసంగా ఉంటారు సార్, జీవిస్తారు. అలా ఇంట్లోనే జ్ఞానం వస్తుంది సార్ మాకు. వాళ్ళతో పడి అజ్ఞానం పోతున్నారు. బయటికి వెళ్ళి అజ్ఞానంతో బయటికి వెళ్ళి అవుతారు సార్. మేము ఇంట్లోనే జ్ఞానాన్ని పొందుతాం సార్ నిజంగా. అబ్బో, అంటే ఆ జ్ఞానం శ్రీనివాస్ వల్లనే వస్తున్నట్టుంది కదా కొద్దిగా. అది నిజమే సార్, అది కరెక్ట్. సరే సరే, ఇప్పుడు సరే 100%. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఇంకొంచెం పెరుగుతుంది సార్. మంచిగా చేయండి. ఆడవాళ్ళు సన్యాసం తీసుకుంటే ఇంట్లో ఎవరు చేస్తారు సార్? పిల్లల్ని వాళ్ళు ఎవరు చేస్తారు? మనము సంసారంలో ఉంటేనే సన్యాసం చెడు. ఎవరు మేడం, మీరు అలా అనకండి మేడం. ఇంకా కలిసి ఉంటే మంచిది.
కాబట్టి కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శక్తి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సూర్యుడిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కలవడం వల్ల వచ్చే శక్తి, దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సూర్యుడి లోపల హైడ్రోజన్ అటామ్స్ చాలా ఉన్నాయి. హైడ్రోజన్ అటామ్స్ చాలా ఉండేసరికి ఏమవుతాయి, రెండు హైడ్రోజన్లు కలుసుకుంటున్నాయి, పేలిపోతున్నాయి. మళ్ళీ రెండు కలుసు మళ్ళీ ప్యాట్. ఇప్పుడు మీరు ఇంట్లో పిల్లల్ని కొడతారు, హస్బెండ్ని కొట్టినప్పుడు ఏదైతే సౌండ్ వస్తుందో అంతకంటే ఎక్కువ సౌండ్ వచ్చి పేలిపోతుంటాయి. హేట్ హేట్ అని ఇట్లా పేలిపోతూ ఉంటాయి అనమాట. పేలిపోయినప్పుడల్లా భయంకరమైనటువంటి గ్యాసెస్, తుఫాను, వేడి. ఆ విధంగా సూర్యుడు స్వయం ప్రకాశం. అయితే ఈ సూర్యుడు తిరుగుతున్నాడు. ఈ తిరగడం, ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది ఏంటంటే తిరగడం వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుందండి? తిరగడం వల్ల. ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీ విశ్వం, ప్రపంచం కాదు, ఇది సూర్యుడు అనుకుందాం. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. ఇలా గ్రహాలు తిరుగుతున్నాయి. ఓకే, కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని దూరంగా ఉన్నాయి. ఇది సూర్యుడు మధ్య లోపల. ఓకే, ఇక్కడ మార్స్, మై వెరీ ఎడ్యుకేటెడ్, ఇట్లా ఉన్నాయి కదా. ఇలా మనము సూర్యుడు తర్వాత మార్స్ తర్వాత మై వెరీ వీనస్ ఎడ్యుకేటెడ్ మదర్, ఇలా ఉంటాయి కదా. మనం మర్చిపోయాను నేను అది, ఆ గ్రహాల పొజిషన్స్ ముందు. సో ఇట్లా మార్స్, వీనస్, ఎర్త్ ఇవన్నీ ఉన్నాయి కదా. వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఈ సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి వీటన్నిటిపైన పనిచేస్తుంది. తిరుగుతుంటాయి, అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి ఏదన్నా తిరగడం ఆగిపోయిందంటే అయిపోయినట్టే, మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. మనకు తెలిసినటువంటి గ్రహాలు ఇప్పుడు మనకు సైన్స్ ప్రకారము 8 గ్రహాలు, మన జ్యోతిశాస్త్రం ప్రకారము 9 గ్రహాలు. మొత్తం ఉన్నటువంటివి మన పాలపుంత లోపల 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సూర్యుడి పైన ఆధారపడుతున్నాయి, సూర్యుడి పైన ఆధారపడి తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన పాలపుంతలో సూర్యుడి పైన ఆధారపడి ఉన్నాయి. మన పాలపుంత అంటే మన మిల్కీవే గెలాక్సీ. ఆ మిల్కీవే గెలాక్సీ లోపల అన్ని లోపల కలిసి తిరుగుతున్నాయి. ఇక్కడ అన్ని నక్షత్రాలు, ఇవన్నీ నక్షత్రాల సమూహాలు, ఇవన్నిటి రాశులు అంటారు. ఇక్కడేమో సూర్యుడు ఉన్నాడు. విపరీతమైన స్పీడ్లో వీళ్ళందరూ తిరుగుతున్నారు. తిరగడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ బతుకుతున్నాయి. ఇవన్నీ బతకడానికి కారణం ఏంటంటే సూర్యుడు తిరగడము, సూర్యుడి యొక్క శక్తి వీళ్ళందరికీ అందుతోంది. ఉదాహరణకి మీరు మార్స్ గ్రహం మీదకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా సూర్యుడు ఉంటాడు. అక్కడ కనుక మీకు సోలార్ పలకలు ఉన్నాయనుకోండి, సోలార్ పలకలు ఉంటే ఆ సోలార్ పలకల ద్వారా మీరు అక్కడ బతకచ్చు, మార్స్ మీద బతకగలుగుతారు. సోలార్ పలకల ద్వారా మీరు బతకగలుగుతారు. కాబట్టి మీరు ఏంటంటే సూర్యుడు ఉంటే మీరు ఎక్కడైనా బతకగలుగుతారు. సూర్యుడు లేకపోతే ప్రాబ్లం, కానీ సూర్యుడు ఉంటే ఎక్కడైనా బతకగలుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇంతవరకు అర్థమైందా? ఏమన్నా ప్రాబ్లం ఉందా? సూర్యుడు తిరగడం వల్ల అన్ని గ్రహాలకు శక్తి వస్తుంది, అంతే కదా? సూర్యుడు తిరుగుతున్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. అందరూ తిరుగుతున్నారు. ఎవరైనా తిరగడం ఆపేశాడంటే అంతే, ఇక తిరక్క చెడతారని చెప్పి అంటాడు కదా, మగవాడు తిరగక చెడతారని. గ్రహాలన్నీ కూడా తిరగకపోతే చెడిపోతాయి. సో కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ తిరుగుతూనే ఉండాలి. అట్లాగా తిరుగుతూ ఉంటే శక్తి వస్తుంది. ఇప్పుడు మన సూర్యుడి శక్తి వాళ్ళందరికీ వస్తాయి, అన్నిటికీ వస్తుంది. సూర్యుడు యొక్క శక్తి సూర్యుడిది. సూర్యుడు చుట్టూ ఇవన్నీ తిరగడం వల్ల, సూర్యుడి పైన ఆధారపడి తిరగడం వల్ల వాటికి కూడా శక్తి వస్తుంది. ఇప్పుడు మన భూమికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి వల్లనే వస్తుంది. మన భూమిలో ఉన్నటువంటి అన్ని పుట్టుకలకు, మరణాలకు అన్నిటికీ కారణం ఎవరు? సూర్యుడే. అదేవిధంగా మిగతా గ్రహాలలో అందరి మనుగడకు కూడా కారణమైనటువంటి వాడు సూర్యుడు. అయితే మరి సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు స్వయం ప్రకాశవంతుడు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి, నేను చెప్తా. ఇది నా చాక్ పీస్ ఎక్కడో పడేశాను, దొరికింది. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి. చిన్నప్పుడు క్లాస్ లోపల చదువుకోమంటే, అమ్మ నాకు పెళ్లి చేసేయమ్మ తొందరగా, ఇంకా మగవాళ్ళని బాధ పెట్టే టైం అయింది, 4th క్లాస్ అయిపోయింది. అయినా ప్రహ్లాదుడు చెప్పినట్టు చదువులలో మర్మం ఎల్ల అని మీ దగ్గరికి వచ్చి చదువు కంటే ఎక్కువ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి 4వ క్లాస్ అయినా పర్వాలేదు సార్. అది ఓకే. ఇంతవరకు అర్థమైందా చెప్పండి ఒక్కసారి ప్లీజ్. సిగ్గుపడకుండా మళ్ళీ ఒకసారి అడగండి. రాసుకున్నాం సార్, ఇంకో 2-3 సార్లు చదువుకుంటే ఐడియా రావచ్చు. ఇప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు ఈ శక్తికి కారణం ఏంటంటే సూర్యుడి లోపల హైడ్రోజన్ అణువులు కలవడం వల్ల హీలియం వస్తుంది. హీలియం ప్లస్ ఎనర్జీ.
ఒక హైడ్రోజన్ కలిసింది, ఇంకొక హైడ్రోజన్ కలిసింది అనుకోండి, ఒక హీలియంగా వచ్చింది, కొద్దిగా ఎనర్జీ రిలీజ్ అయింది, ఎనర్జీ అని రాసుకోండి. 2 హైడ్రోజన్లు కలిసాయి, హీలియంగా అయింది, ఎనర్జీ వచ్చింది. ఈ ఎనర్జీ ఏదైతే ఉన్నదో ఇది మీకు పెద్ద విస్ఫోటనంలాగా వస్తుంది, వచ్చి అన్ని గ్రహాల యొక్క శక్తికి మూల కారణం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, అన్ని గ్రహాలు కూడా సూర్యుడి పైన ఆధారపడ్డాయి. సూర్యుడి దగ్గర హైడ్రోజన్ ఉన్నంత వరకు నో ప్రాబ్లం. సూర్యుడి దగ్గర హైడ్రోజన్ అయిపోయినాక ఏం జరుగుతుందండి? అది అందులోపల శక్తి రాదు, ఇక శక్తి రాదు, శక్తి రాదు, శక్తి రాదు, శక్తి రాదు, ఇక సూర్యుడి లోపల శక్తి లేదు. లేకపోయేసరికి ఏమైపోతుంది, సూర్యుడు కాస్త పడిపోతాడు. సూర్యుడు కాస్త పడిపోయేసరికి సూర్యుడి పైన ఆధారపడి ఉన్నటువంటి లక్షల కోట్ల నక్షత్రాలు, కోట్ల గ్రహాలు అన్ని సూర్యుడితో పాటు వచ్చేస్తుంటాయి. వచ్చి ఇవన్నీ ఒక దగ్గర దట్టంగా చేరుకుంటాయి, చీకటిగా చేరుకుంటాయి. ఇందులోపల ఎంత చీకటి ఉంటుందంటే దట్టమైన చీకటి. ఇవన్నీ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఒక దగ్గర పడిపోతాయి. దీంతో ఆధారపడ్డవన్నీ కూడా దాంతో పాటే వెళ్ళిపోయి పడిపోతాయి. ఇలా కృష్ణబిలం లోపల పడిపోయిన తర్వాత ఈ బయట ఒక వెలుతురు వస్తుంది. ఇది రీసెంట్గా కనుక్కున్నారు 20-30 ఏళ్ల కింద. ఇది వెలుతురు. ఈ వెలుతురు ఏదైతే ఉందో ఇది పరమాత్మ, పరబ్రహ్మ అని చెప్పారు. చాలా బాగుంది సార్. సో ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయము. చైతన్యం ఉండేది. అవునమ్మా. అంటే ఏంటంటే మొత్తం పడిపోయినా సరే భగవంతుడు చైతన్యం ఉంది అని. అందుకే ఏమన్నాడు పోతన ఏమన్నాడు, లోకంబులు అంటే లోకాలు, లోకస్థులు లోకంలో ఉన్నటువంటి వారు, లోకేశులు లోకాలని పాలించేటటువంటి వారు, తెగిన తుది, తెగిన అంటే ఎండ్ అయిపోయిన, తుది అంటే ఎండ్ పాయింట్, తుది ఎండ్ పాయింట్, తెగిపోయిన, అలోకంబగు లోకములు లేనటువంటి స్థితికి, వెలుతురు లేనటువంటి స్థితికి, పెంచీకటి అంటే దట్టమైనటువంటి చీకటికి, అవ్వల బయట ఎవరు ఏకాకృతిని వెలుగునో, ఒకే ఆకృతితోటి, గొప్ప ఆకృతితోటి వెలుగుతూ ఉన్నాడో అతనిని నేను పూజింతును, సేవింతును, ఏదో ఉంది అది లైన్. దాని మీనింగ్ ఏంటి? ఆయన ఇది ఎలా చూడగలిగాడు? అప్పటికింకా అసలు ఈ కృష్ణ బిలం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. సూర్యుడి ఆధారంగా ఇవన్నీ జరుగుతాయని కూడా తెలియదు. బ్లాక్ హోల్ ఏర్పడడం ఏంటి, బ్లాక్ హోల్ బయట ఈ భగవంతుడి యొక్క కాంతి ఉండడం ఏంటి, అది పోతనాచార్యుడు చూడడం ఏంటి. అంటే సైన్స్ అనేటటువంటిది భక్తి ద్వారా చూడగలుగుతారు. నేను భక్తున్నండి, ఏం చేయాలి అప్పుడు? నేను భక్తుని అన్నప్పుడు వేసి కొట్టాలి. చాలా భక్తుందండి, నేను ఉపవాసం చేస్తానండి, ఏకాదశి రోజు కాదు. నువ్వు సత్శీలత ఉన్నదా నీ లోపల? సరైనటువంటి శీలము నీకు ఉన్నదా లేదా? అది మూలము. విలువలను పాటిస్తావా లేదా? సరైన వయసుకు సరైనటువంటి ధర్మాన్ని పాటిస్తున్నావా లేదా? సర్వత్రా కారణము భగవంతుడు అని చెప్పి తెలుసుకున్నావా? గీతా దైనందిని చదివిన వాళ్ళకి ఈరోజు తెలుసు. అందరికీ ఏమంటున్నాడు ఆయన? అన్ని రూపాలలో తనే ఉన్నాడు, నన్ను పూజిస్తే చాలు అని చెప్పి చెప్తున్నటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, విభూతి యోగం లోపల చెప్తున్నాడు ఆయన క్లియర్గా, అన్ని రూపాలలో నేనే ఉన్నాను, నన్ను భజిస్తే చాలు, నువ్వు ఇక వేరే పని చేయవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఉన్నటువంటిది ఒకటే చైతన్యము అని చెప్పి తెలుసుకున్నటువంటి మరుక్షణము రెండవది లేదు అన్న సత్యాన్ని మనకు తెలిసి తీరుతుంది. కాబట్టి ఆ సత్యాన్ని తెలుసుకోవాలి అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ 10వ అధ్యాయంలో. 6 అధ్యాయాలు ఒక ఎత్తు అయితే 7, 8, 9, 10 ఈ 4 అధ్యాయాలలో ఏ వస్తువు నీకు చెందినది కాదు, భగవంతుడికే చెందినది అన్నటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశాడు. కాబట్టి భక్తి అనేటటువంటి దాని ద్వారా ఈ కృష్ణ బిలాన్ని ఆ రోజే చూడగలిగాడు అతను. ఇప్పుడు మనకు సైన్స్ వాళ్ళు కనుక్కొని 15-20 ఏళ్ళు అయింది అంతే. ఇంతవరకు అర్థమైన వాళ్ళు సరే, అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. బయట ఉన్న చైతన్యమే పరమాత్మ సార్. కరెక్టే, కానీ ఇక్కడ మనం చెప్పుకునేది అది కాదు. అన్ని సూర్యుడి పైన ఆధారపడి ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నాం. అది కరెక్టే. ఇప్పుడు దానికి మన ఆదిత్య హృదయానికి సంబంధం లేదు. మన ఆదిత్య హృదయంలో ఏం చెప్తున్నారు?
నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకు అధిపతి ఈయన అన్నాడు. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎవరు పడిపోతే మిగతా వాళ్ళందరూ పడిపోయారండి? హలో, నక్షత్రాలు పడిపోయాయి, గ్రహాలు పడిపోయాయి, తారాలు కూడా పడిపోయాయి. కాబట్టి వీటన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే సూర్యుడు. విశ్వభావన. విశ్వభావన అంటే భావన అంటే ఏం చెప్పానండి? బిల్డింగ్ ఏమంటాము? బిల్డింగ్ ఏమంటాం? భవనం. బిల్డింగ్ అంటే భవనం. భవ అంటే ఉండడం, భవనం అంటే బిల్డింగు, భావన అంటే వాటన్నిటినీ ఉంచేవాడు. నివాస యోగ్యమైనటువంటి దాన్ని భవనము అంటారు. ఆ నివాస యోగ్యతను కలిగించేటటువంటి వ్యక్తిని భావనుడు, భావన అంటారు. విశ్వభావన అంటే విశ్వంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా నివాస యోగ్యమైనటువంటి వాటిని స్థితి రూపంలో సస్టైన్ చేసేటటువంటి వ్యక్తి. ద కాస్మిక్ సస్టైనర్. ద కాస్మిక్ సస్టైనర్. అర్థమవుతుందా? విశ్వం మొత్తాన్ని పోషించేటటువంటి వాడు, విశ్వం మొత్తాన్ని తన లోపల ఉంచుకునేవాడు. విశ్వభావన. అర్థం కాని వాళ్ళు అడగండి. ఇప్పుడు అర్థం కావట్లేదా? చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్. చాలా బాగుంది సార్. చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆ పవర్ఫుల్ పాయింట్ ని నెవర్ వేసుకుంటున్నాను సార్. ద కాస్మిక్ సస్టైనర్ తనలో ఉంచుకునే. వేణుగోపాల్ గారు చెప్పండి. భావన అంటే కల్పితమా? అసలు దానికి దీనికి ఇక్కడ సంబంధం లేదండి. భావన అంటే అందరినీ తన దగ్గర ఉండేలాగా చేయడం. సరేనా? అందరినీ పోషించేవాడు, సృష్టిని లాలించి పాలించి తన దగ్గర ఉంచుకునేటటువంటి వాడు. అంటే ఆయన సంకల్పం వల్లనే ఈ ప్రపంచం అంతా జరుగుతోంది. ఆయన కావాలని తన దగ్గర ఉంచుకుంటున్నాడు అందరినీ. తండ్రి ఏ విధంగానైతే అందరినీ తన దగ్గర ఉంచుకుంటాడో అట్లా ఈ సృష్టి మొత్తానికి విశ్వభావనుడైనటువంటి ఆ భగవంతుడు అందరినీ కూడా తన దగ్గర ఉంచుకుంటున్నాడు. జగత్తును సృష్టించి పరిపాలించేటటువంటి వాడు. అసలు సూర్యుడు, మీకు చిన్న విషయం ఆశ్చర్యం, స్వర్గం అంటాము. స్వర్గం ఎంతమంది చూసారండి ఇది లోపల? నరకం ఎవరన్నా చూసారా? వేరే లోకాలు చూసారా? ఏం చూడలేదు. వేరే లోకాలు చూడలేదు, స్వర్గం చూడలేదు, నరకం చూడలేదు. కానీ సూర్యుడిని అయితే కరెక్ట్. సూర్యుడిని మాత్రం చూడగలుగుతున్నామా లేదా చెప్పండి? సూర్యుడిని చూడగలుగుతున్నామా లేదా? అందుకోసమే నేనేం చెప్పా, అందుకోసమే మనకు చులకనైపోయాడా సూర్యుడు? సరళంన రోచతే కఠినంన పచ్చతే. రాసుకోండి. సరళంన రోచతే. నాకు మంచిగా అనిపించదు, ఈజీ ఉంటే మంచిగా అనిపించదు నాకు. కఠినంది తీసుకుందామా అంటే అరిగిజావదు. తయారు చేయడం, వంట చేయడము కష్టమే, తినడము కష్టమే. కాబట్టి ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి ఆ సూర్య భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయన విశ్వభావనుడు. ప్రాణికోటి మనుగడ అంతా కూడా ఆయన పైననే ఆధారపడి ఉన్నది కదా. మాటికి మనం ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ఆయనని గుర్తించాలి. గుర్తించి ప్రతిరోజు భగవంతుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వీలైతే ఒక ఆదిత్య మంత్రం స్తోత్రము, లేకపోతే గాయత్రి వచ్చిన వాళ్ళు గాయత్రి మంత్రము, మానసిక పరిణతిని కలిగించేటటువంటి స్తోత్రాన్ని చదువుతూ భగవంతుణ్ణి గుర్తిస్తూ చేసినట్లయితే శోకము, మోహము ఇవన్నీ కూడా పోతాయి అని మనం మొదటి లోపల తెలుసుకున్నాం. చింత, శోకము ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఇంతవరకు క్లియర్ కదా? తర్వాత దానికి వెళ్ళిపోనా? తేజసామపి తేజస్వి. తేజస్సుల కల్లా తేజస్సు ఇంత తేజస్సు కదా. ఇప్పుడు అగ్నిపర్వతం కూడా ఆయన ముందు దిగదుడిపే, అన్ని దిగదుడిపే. తెల్లారు లేచిన తర్వాత స్ట్రీట్ లైట్స్ వేస్తారా? ఎవరైనా వెయ్యరు. కారణం ఏంటి? ఆయన ముందు దిగదుడుపు. వేస్తే వేస్ట్ అయిపోతాయి అంతే. కాబట్టి అంత మనం ఆయనను ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే మన అజ్ఞానం వల్ల మనము భగవంతుణ్ణి గుర్తించలేకపోతున్నాము. ఒక మెరుపు కంటే కూడా ఎంతో పవర్ఫుల్ ఆయన. ఒక అగ్నిపర్వతం యొక్క విస్ఫోటనం కంటే కూడా ఎంతో పవర్ఫుల్ ఆయన. మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కంటే కూడా ఎంతో పవర్ఫుల్ ఆయన. మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ కంటే ఎంతో పవర్ఫుల్ ఆయన. ఇలాగ వీటన్నింటి తేజస్సు కంటే కూడా గొప్ప తేజస్సు ఉన్నటువంటి ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా మనం గుర్తించకపోతే అది మన అజ్ఞానము.
కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే భగవంతుడిని మనము గుర్తించలేకపోతున్నాం అన్న విషయాన్ని గుర్తించాలి. ఇక నెక్స్ట్ ఏంటి? ద్వాదశ ఆత్మన్ అంటే ఏంటి? 12 ఆత్మలు కలిగినటువంటి వాడు. ఆత్మ అంటే రూపం. ఇక్కడ ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అని ఏదైతే మనం చెప్పుకుంటామో 12 నెలలు గాను 6 ఋతువులు గాను 12 రూపాయలు. అందుకోసమే మనం కాశీ లోపల ద్వాదశాదిత్యులను చూపించు అంటే వాడు ఒక్కొక్క ఆదిత్యుడిని ఒక్కొక్క దగ్గర చూపిస్తూ ఉంటారు అనమాట. సో చాలామంది లోలార్క ఆలయానికి వెళ్ళే ఉంటారు కాశీ లోపల. సూర్యుడి యొక్క ఎండ ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉంటుంది ఒక్కొక్క నెలలో. ఆయన పొజిషన్ని బట్టి ప్రాపర్గా గుర్తిస్తారు. మనకు పూర్వకాలం లోపల ఒక వ్యక్తి ఏ రాశిలో పుట్టాడో తెలియడానికి మనకు జంతర్ మంతర్ మీరు చూసినట్టయితే తెలిసేది. జంతర్ మంతరు మీకు జైపూర్ లోపల ఉంది, ఢిల్లీ లోపల ఉంది. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మీకు తీసుకెళ్ళి అక్కడ చూపించేవాళ్ళు. పిల్లోడు ఎందులో నీడబడితే వాడు ఆ రాశికి చెందినవాడు అని చెప్పేవాళ్ళు అనమాట. ఒక్కొక్క నెలలో సూర్యుడి యొక్క పొజిషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సూర్యుడు ఎప్పుడూ ఒక దగ్గర ఉండడు, స్థిరంగా ఉంటాడు. మనం చిన్నప్పుడు చదువుకుంటాం సూర్యుడు స్థిరంగా ఉంటాడని. సూర్యుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. సో కాబట్టి 12 నెలలలో 12 రూపములను కలిగినటువంటి సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఆయనకి అనేక రకాల రూపాలు. ఆ 12 రకాల రూపాలకి 12 రకాల ఫంక్షన్స్ ఉన్నాయి. అందులోపల ఆయనని విష్ణు అని కూడా అంటారు. మనం భగవద్గీతలో తెలుసుకున్నాం ద్వాదశాదిత్యులలో నేను విష్ణుమూర్తిని అని, అంటే సర్వవ్యాపకుడు అని చెప్పి. శక్రహ అంటారు. శక్రుడు అంటే మనకు ఇందులోపల తెలుసుకుంటాం మనం ఏమంటారు దాన్ని, జాతకం కాదు, పంచాంగ శ్రవణం చెప్పుకున్నప్పుడు చెప్తాం. శక్ర అంటే వర్షాధిపతి. మళ్ళీ తర్వాత అర్యముడు అంటాం. అర్యముడు అంటే జస్టిస్, చీఫ్ జస్టిస్, న్యాయం చేసేటటువంటి వాడు. చీకట్లను పారదోలేవాడిని కూడా అర్యముడు అని అనొచ్చు. ధాత అని ఒక పేరుంది, పోషించేవాడు. ఇవి మనం మొదట్లో చెప్పుకున్నాం. త్వష్ట అంటారు. త్వష్ట అంటే శిల్పి లాంటి వాడు, శిల్పి, మనందరి రూపాలను చెక్కేటటువంటి వాడు. పూషణాయ నమః, పూష అంటే పోషించేటటువంటి వాడు. వివస్వాన్ అంటే అందరిని ఇట్లా కప్పేటటువంటి వాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని కప్పేటటువంటి వాడు. సవిత అంటే మనకు ప్రేరణ కలిగించేటటువంటి వాడు, మనందరికీ జన్మనిచ్చేటటువంటి వాడు సవిత. మిత్ర అందరికీ కూడా స్నేహితుడు లాంటి వాడు. వరుణ అంటే ఈ ఖగోళంలో బాగా తిరిగేటటువంటి వాడు. అంశః మన బ్రతుకుని సుఖమయం చేసేటటువంటి వాడు. ఈ విధంగా 12 రకాల ఆదిత్యుల రూపములు ఏవైతే ఉన్నాయో ఆయనకు నేను నమస్కరిస్తాను. ఈ నిరంతరము ఆయనకు నమస్కరించడమే. నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తుల కంటే, అన్ని తేజస్సుల కంటే కూడా ఉన్నతమైనటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఈ 12 రూపాల లోపల మనకు తెలిసిన ఇవి కూడా మనం మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషణామ, హిరణ్యగర్భాయ నమః, మరీచే నమః, అర్కాయ నమః, సవిత్రే నమః, ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః, అవి కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే మన చక్రానికి ద్వాదశ, ఇవి కూడా మన కాలచక్రానికి నిదర్శనాలు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆయనకు సూర్యుడికి నేను నమస్కరిస్తాను అని మనం ఈ రోజు నుంచి సూర్య భగవానుడి యొక్క నమస్సులను ప్రారంభించుకున్నాము. తర్వాత వచ్చే శ్లోకాలలో కూడా ఈ సూర్యుడిని మనము ఎందుకు నమస్కరించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ప్రశ్నలు అడగండి. ఈ శ్లోకంలో ఏమన్నా కష్టం ఉన్నదా? నక్షత్ర గ్రహ తారానాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్ర గ్రహ తారలకు అధిపతి అయినటువంటి వాడు, విశ్వభావన ఈ ప్రపంచమంతా కూడా తన లోపల పెట్టుకొని ఉండేవాడు, పోషించేవాడు, లాలించేవాడు, పాలించేవాడు. తేజసామపి తేజస్సు, వెలుతురున్న వాటన్నిటికంటే కూడా ఈయన వెలుతురే ఎక్కువ. వాటన్నిటి వెలుతురు కూడా నిజం చెప్పాలంటే సూర్యుడి నుంచే వస్తుంది. అటువంటి వాడు 12 రూపాలలో కనిపించేటటువంటి వాడు, 12 నెలలలో 12 రూపాలలో కనిపించేవాడు అయినటువంటి ఆ ఆదిత్యుడికి నమస్కరించవయ్యా, నీ లోపల సకల శక్తులు కలుగుతాయి, అటువంటి వాడికి పూజించు. ఇప్పటి వరకు ఎన్నో లక్షణాలు చెప్పాను రామా, ఈ రోజు నుంచి ఆయనని స్తుతి చెయ్యి. నువ్వు చేసినట్టయితే నీకు కావలసినటువంటి శక్తి వస్తుంది, నీ అలసట పోతుందయ్యా రామా అని చెప్పేసి చెప్పాడు. జై శ్రీకృష్ణ. నిద్రపోయారండి? పచ్యతే అరగడం డైజెషన్. పచ్యతే వంట అవ్వడం కూడా పచ్యతేనే, డైజెషన్ అవ్వడం కూడా పచ్యతేనే. ఇంకా ప్రశ్నలు
హలో సార్, నిద్ర ఎట్లా ఆపుకోవాలి సార్? ప్రశ్న ఉన్నది కానీ ఒకటే ప్రశ్న సార్. మీరు చెప్తుంటే నిద్ర ఎట్లా ఆపుకోవాలా సార్? ఎవరు నిద్రపోలేదు సార్. క్లియర్ గా ఉంది సార్. 2-3 టైమ్స్ చెప్పారు కదా, డైరెక్ట్ మీనింగ్, మళ్ళీ తర్వాత తత్వము. చాలా బ్యూటిఫుల్ శ్లోకం. అండ్ ఇప్పటి నుంచి కొద్దిగా ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే ఆయన నమస్కరించడాలే కాబట్టి. ఫ్యాన్ వేసాను, ఫ్యాన్ శబ్దంలో కొద్దిగా ఇబ్బందిగా ఉందా? ఓకేనా? ఇప్పుడు క్లియర్గా ఉందా మీకు? మా ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా? సూర్యుడు శక్తిని ఎందుకు కోల్పోతాడు సార్? ఎందుకంటే కలవడం వల్ల కూడా వస్తుంది, విడిపోవడం వల్ల కూడా వస్తుంది. కరెక్ట్. ఆయన దగ్గర హైడ్రోజన్ అయిపోతే, మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ అయిపోతే బ్లాక్ హోల్లోకి అప్పుడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆయన లోపల హైడ్రోజన్ అయిపోతుందో, హైడ్రోజన్ ఉన్నంత వరకు హీలియం తయారవుతుంది, తయారై శక్తి కూడా రిలీజ్ అవుతుంది. హైడ్రోజనే అయిపోతే హీలియం తయారవడానికి, శక్తి విడుదల కావడానికి కారణమైనటువంటి హైడ్రోజనే అయిపోయింది అనుకో, అప్పుడేమవుతుంది? హైడ్రోజనే లేదు, హీలియం ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఎనర్జీ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? అప్పుడు మనము చీకట్లుగా ఉంటామండి. ఉండము, చచ్చిపోతాం. ఇంకా సూర్యుడి పైన ఆధారపడి ఉన్నవన్నీ మునిగిపోతాయి, ప్రపంచాలన్నీ కూడా మునిగిపోతాయి. ఆయన పైన ఆధారపడినటువంటి 200 కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, జనాలు, మనుషులు, అందరూ, అన్ని జీవాలు అన్నీ కూడా కలిసిపోతాయి. అందుకే సూర్యుడు అంత గొప్పవాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? శ్రీనివాసాన్ని నెగ్లెక్ట్ చేసినట్టుగానే సూర్యుడిని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం. అదన్నమాట అక్కడ పద్ధతి. అర్థమైందా? సూర్యుడు కనుక లేకపోతే ప్రపంచం లేదు, విశ్వం లేదు. సార్ హైడ్రోజన్ లేకపోవడం అంటూ ఉండదు కదా? అయిపోతుంది కొన్నాళ్ళకు, కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత హైడ్రోజన్ తగ్గిపోతుంది. ఉండదు కదా, అది మూలకం. ఇప్పుడు మీరు భూమిలోంచి బంగారం తీసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇంకెంత మిగులుతుందా? భూమిలోంచి ఆయిల్ అంతా తీసేశారనుకోండి, పెట్రోల్ ఉంటుందా? అదేవిధంగా సూర్యుడిలో ఉన్నటువంటి హైడ్రోజన్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మండడానికి సూర్యుడికి శక్తి ఉండదు. సూర్యుడి లోపల శక్తే హైడ్రోజన్. ఆ హైడ్రోజన్, అందుకే హైడ్రోజన్ బాంబ్ అని చెప్పేసి అంటారు. హైడ్రోజన్ బాంబ్ అంటే చాలా పవర్ఫుల్ బాంబ్ అని. హైడ్రోజన్స్ కలిస్తే హీలియం ఇదయ్యి అందులోంచి భయంకరమైనటువంటి శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే, సూర్యుడిపై నుంచి 150 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న లేయర్ తుఫాన్ మనం మీదకి వచ్చింది. రాగానే మొత్తం భూమి లోపల ఉన్నటువంటి టెలిగ్రాఫిక్ మిషన్స్ అవి ఇవి అన్నీ కాలిపోయాయి. కొద్దిసేపటి పాటు ఎవరికి ఏ రకమైనటువంటి ఈ రోజుల్లో వచ్చిందంటే మీ కంప్యూటర్లు బ్లాస్ట్, మీ మొబైల్స్ బ్లాస్ట్, అన్నీ పోతాయి. కమ్యూనికేషన్ సిస్టమ్స్ మొత్తం నాశనం అవుతాయి. అదేంటి కొద్దిగా వస్తాయి. అయితే చాలాసార్లు మన పైన, సూర్యుడి పైన ఉన్నటువంటి ఆ వేడి గాలులు మన పైన రాకుండా, ఆయన పైన ఉన్నటువంటి తుఫాన్ రాకుండా వేరే గ్రహాలు వచ్చి అడ్డంబడి అవి ఆ దెబ్బని తీసుకుంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ గురుగ్రహం ఉన్నాడు. గురుగ్రహం పాపం చాలా చావు దెబ్బలు తింటూ ఉంటాడు. మాటకి మనకు దెబ్బ తగే ప్రతిసారి కూడా జూపిటర్ అడ్డం వస్తాడు. జూపిటర్ అడ్డం వచ్చి జూపిటరా అమ్మా కాలిందే అని ఏడుస్తూ ఉంటాడు. మనమేమో ఇక్కడ కూర్చొని వదినే అని కూతురు ఏం చేసిందో తెలుసా అని మనం మాట్లాడుకుంటాం. ఎంతమంది కాపాడితే మన జీవితం ఇంత మాత్రమైనా ఉంది. గుర్తించి కనీసము కృతజ్ఞత తెలియజేయవలసినటువంటి భావన మనకుంది, అది ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా కాషాయ ధారణ చేయాల్సిందే, వైరాగ్యం రావాల్సిందే. తప్పదు తప్పదు తప్పదు. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా డౌట్స్? ప్రళయం వచ్చేస్తుంది కదండి. అదే ప్రళయమే అనుకోవచ్చు దాన్ని. ఇక ప్రళయం అంటే ఇప్పుడు ప్రళయంలో కూడా చాలా రకాలు ఉంటాయి. సరేలేండి, ప్రళయం అనుకోవచ్చు, తప్పలేదు. సమాప్తం. ఇంకా రావు. తర్వాత కొత్త గ్రహంలో పుడతాం మనం, కొత్త గ్రహంలో పుడతాం. ముగ్గురు మాట్లాడుతున్నారు. అంటే సృష్టి మళ్ళీ జరుగుతుందా సార్? ఇప్పుడు కాంతి ఉంటుందని చెప్పారు కదా సార్, అదే ఇంకా దానికి మళ్ళీ ఆ కాంతి ఆ పరమాత్మ వల్ల వస్తుంది కదా. మళ్ళీ పరమాత్మ ఏ రూపంలో మనకు మళ్ళీ జీవాన్ని ఇద్దాం అనుకుంటున్నాడో తెలియదు. అందుకని చెప్పి ఇప్పుడు ఉన్నంత వరకు కాపాడుకోండి కదా. ఉన్నంత వరకు సూర్యుడికి దండం పెట్టుకుంటారా లేదా? రేపటి నుంచి అర్ఘ్యం ఇస్తారా లేదా? నా కోసం ఇవ్వండి, మీకోసం ఇవ్వకండి, నా కోసం ఇవ్వండి.
ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడిని ప్రతిరోజు కనిపించిన ప్రతిసారి దండం పెట్టుకోండి. రోడ్డు మీద ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడని చెప్పి సిగ్గుపడద్దు. అందరి ముందు దండం పెట్టండి. కారు నడిపిస్తా వెళ్తుంటారు, ట్రాఫిక్లో ఉంటారు, అప్పుడు సూర్యుడు కనిపిస్తాడు. ఏం చేయాలి? మనస్సులో దండం పెట్టుకోండి. కార్ లోపల వెళ్తున్నప్పుడు మనసులో దండం పెట్టుకోండి. మిగతా అన్ని సమయాలలో ఆగిపోయి నిలబడి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళండి. చెప్పులు ఇప్పేసి దండం పెట్టుకొని వెళ్ళండి. మీరు ఇక వేరే ఏ దేవుణ్ణి పూజించక్కర్లేదు. అమ్మా గుమ్మం దిగినప్పుడే చెప్పు ఇప్పేసి సూర్యుడికి దండం పెట్టి వెళ్తారండి చాలా మంది. మంచిదమ్మా, సూర్యుడికి గౌరవం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ప్రత్యక్ష భగవానుడు. ఇప్పుడు ఇంత వివరణ ఎందుకు ఇచ్చుండొచ్చు నేను అంటే, తత్వవిధానంద గారు ఆయన సూర్యుడిని ఎంత ఇష్టపడతారో తెలుసా. ఆయన విగ్రహాలకు వాటికి పూజ చేయడం అది ఉండదు. ఈవెన్ ఆయన దయానంద ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడే మాకు శివాలయం ఉందన్నమాట. ఆ ప్రాంగణంలోనే శివాలయం ఉంది. ఆయన ఒక్కసారి కూడా ఆలయంలోకి వెళ్ళిన ఇది లేదు. అంటే వెళ్తే తప్పేమి లేదు, ప్రత్యేకంగా వెళ్ళారు ఆయన. కానీ ప్రతిరోజు వచ్చి సూర్యుడికి దండం పెట్టుకొని వెళ్తారు ఆయన. ప్రతిరోజు గంగామాతకి, సూర్యుడికి. నేను ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాను అనమాట. సో మహానుభావులు కొంతమంది ఉన్నారు, వారిని అనుసరిద్దాం కదా. బాగా తెలిసిన వారు, అన్ని ఆయన సైన్స్ తెలుసు ఆయనకి. ఇటు సంస్కృతంలో ఆయనని ఓడించేవాడు ఇండియాలో పుట్టలేదు. ఆయన మహామహోపాధ్యాయ. సో ఆయనని ఎవరు ఓడించగలరు? ఇప్పుడు గరికపాట ఆయన తన గురువుగా భావిస్తాడు తత్వవిధానంద గారిని. సో అటువంటి ప్రసంగంలో చెప్తున్నారు సార్, ఆ రోజు ఆరోగ్యం బాగలేక కొంచెం లేటుగా లేచినారట. కిటికీ పక్కన లేచేటప్పటికి కిటికీ పక్కన నుండి చూస్తే సూర్యుడు కనిపించినారట. అమ్మో సూర్యుడు కనిపించినాడే అని ఇంకో మంచం కూడా దిగలేదు, నేను మొహలేదు, ఏం లేదు, సూర్యుడికి నమస్కారం చేస్తున్నాను. సో సూర్య నమస్కారం చేయాలంటే మనం మొహం కడుతున్నామా లేదా, మంచం మీద ఉన్నామా, ఎక్కడా చూడాల్సిన అవసరం లేదు. సో అందుకోసం అని చెప్పి ఇది చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు ఎన్ని తత్వం విషయాలు తెలుసుకుంటున్నాం, ఎంత పాటిస్తున్నాం అనేది ఒకటే గుర్తుంచుకోండి. మీరు రోజు గనక ఒక్క సెల్ ఫోన్ కాల్ అయినా బయట వాళ్ళకి చేస్తున్నారు, లేదా ఒక్క సెల్ ఫోన్ కాల్ అయినా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో లేనట్టే లెక్క. అదొకటే గుర్తుంచుకోండి. పర్వాలేదు సార్ మాకు అర్థమైంది, మేము పాటిస్తున్నామంటే అబద్ధం. మీరు మనస్ఫూర్తిగా చేయడం లేదు అని లెక్క. సంఘ వివర్జిత, సమాజానికి దూరంగా ఉండండి. లేదు మీరు అంతా కలిసి ఏదో సేవా కార్యక్రమం చేస్తాం, అది ఓకే. అందరు కలిసి డ్యాన్సులు చేస్తున్నాం, అది నాట్ ఓకే. తత్వచింతన, అందరు 10 మంది కూర్చొని తత్వచింతన మాట్లాడుకుంటున్నారు, తత్వ రహస్యాలు మంచిది, మాట్లాడుకోండి. కానీ ఈ దైవ మార్గానికి దూరం అవ్వకండి. ఆ తర్వాత మీరు ఏం చేసినా ఇది కాదు. ఇప్పుడు ఇవాళ నేను ప్రవచనం చెప్పే ముందంతా కూడా కిక్ సినిమా చూస్తా మళ్ళీ ఏడుస్తున్నాను. కిక్ సినిమా చూసినంతసేపు ఏడుస్తూనే ఉంటాను. నేను నవ్వుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను, ఏడుస్తూ ఉంటాను. ఆ కిక్ సినిమా ఆపి మీకు ప్రవచనం చెప్పా. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రవచనం అయిపోగానే కిక్ సినిమా చూస్తాను. ఇంకా నేను ఏమంటానంటే మీకు ఆనందమే ఆనందం. ఇంకా తర్వాత తన్మయత్వంలో ఉండడమే మీకు. తర్వాత మీరు ఏం చేశారనేది పట్టింపు ఉండదు. ఈ జనాలతో పెట్టుకోవద్దు, మనుషులతో దూరంగా ఉండండి ఫస్ట్. ఎందుకంటే వెనక్కి లాగేటటువంటి అవకాశం ఉంది. వెనక్కి వెళ్ళిపోయి నాకు అయింది జీవితంలో కాబట్టి చెప్తున్నా. మీకు చెప్పొద్దంటే చెప్పగాని మీకు జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని వెనకకు ఏ సమయంలో అయినా వెనకకు గుంజేస్తారు. ఏ రూపంలో అయినా వచ్చి వెనకకు గుంజే వాళ్ళు దొరుకుతారు మీకు. దా పారాయణం చేసుకుందామంటారు, దా అందరం కలిసి ఆడుకుందామంటారు, అందరం కలిసి చేలో కుంకుమ పూజ చేద్దామంటారు, లాక్కెళ్ళిపోతారు. అందరికి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ఉన్నతమైనటువంటిది తత్వచింతన. తత్వచింతన చేస్తున్నప్పుడు చెడు విషయాలకు దూరంగా ఉండాలి. సరేనా? ఈరోజు ఆపుకుందామా ఇక్కడికి. తర్వాత రేపు మనకు కేనోపనిషత్తు ఉంటుంది. అయితే రేపు ఏం చేద్దామంటే రేపు ఏంటంటే కేనోపనిషత్తు ఉంటుంది మనకు. కేనోపనిషత్తు చెప్పుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు 15 నిమిషాల పాటు మన నారాయణీయంది క్విక్ రివిజన్ ఉంటుంది. సో రేపు 8:30కే ఉంటుంది మన ప్రవచనము. అది కూడా ఎలక్ట్రాయిలోనే ఉంటుంది. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? ఇందులో కాల్ క్లారిటీ ఉంది కదా? సో క్విజ్ నేను చూస్తాను. అంటే నాకు ప్రిఫర్డ్ అయితే ఖచ్చితంగా టెలిగ్రామే. కానీ టెలిగ్రామ్ మళ్ళీ ఇష్యూస్ వస్తే బాగుంటుంది, కానీ ఇబ్బంది. అది మళ్ళీ పోయిందంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడ్డాం, నాకు లాస్ట్లో ఎంత ఇబ్బంది. మీరు విన్నారా? ఎవరైనా ఆత్మబోధ విన్నారా? నిన్న చాలా డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్.
పర్వాలేదు 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 డిస్టర్బెన్స్ వచ్చింది. పర్వాలేదు కానీ అదే కొంత డిస్టర్బెన్స్. సరే చూద్దాం, రేపు మాట్లాడుకుందాము. సరే రేపు మాట్లాడుకుందాము. రేపు మాత్రం అమోఘమైనటువంటి కేనోపనిషత్తు చూద్దాం. రేపు ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఇంకా చివరి విషయం ఏమైనా ప్రశ్న ఉంటే తీసుకుంటా, లేకపోతే ఆపుకుంటాం. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరవుతారని, ఆచరణ అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యమని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు మనకు కేనోపనిషత్తు ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.